నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అలీ. ప్రస్తుతం మనం నెల్లూరులోని మినీ బైపాస్లో ఉన్నాం. అయితే ఈరోజు ఫుడ్ ఐటమ్ ఎగ్ కుల్ఫీ. అసలు ఈ ఎగ్ కుల్ఫీ ఎలా తయారు చేస్తారు ఏంది అనేది ఒకసారి ఓనర్ ఉన్నారు మనతో, ఓనర్ని అడిగి కనుక్కుందాం పదండి. ప్రస్తుతం మనతో ఈ షాప్ ఓనర్ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అక్క చెప్పండి, అసలు ఈ ఎగ్ రోల్ ఎలా తయారు చేస్తారు ఏందని మనకు చూపిస్తారా? ఓకే, ఇది ఒక మిషన్ లాగా ఉంటుంది. ఇది ఎగ్ రోల్ మిషను. దీంట్లో కొద్దిగా ఆయిల్ పోయాలి. 2 eggs వేస్తే కుల్ఫీ లాగా వస్తుంది ఐటమ్. ఇలా వేసి ఒక పుల్ల పెడితే కుల్ఫీ లాగా వస్తుంది. ఇట్లా ఎంత టైంకి ఇది కంప్లీట్ అవుతుంది? 5 minutesలో వస్తుంది. 5 minutes టైమింగ్ పెట్టుకుంటామమ్మా. టైం ఏమి ఉండదు, ఉడికితే అదే పైకి వచ్చేస్తుంది. సో ఓన్లీ ఎగ్ 2 పగలగొట్టి దాంట్లో వేసేస్తే అదే ప్రిపేర్ చేసేస్తాం. అంతే, ఓన్లీ జస్ట్ మనం పట్టుకునేదానికి ఒక స్టిక్ అంతే. సో దాని మీద తీసిన తర్వాత స్పైసీగా ఈ పొడి అనేది ఇది ఇంట్లో తయారు చేస్తాను, ఇంట్లో ఓన్ ప్రిపేర్. ఇక్కడికి ఎవరెవరు వస్తూ ఉంటారు? ఎక్కువ స్టూడెంట్సే వస్తారు. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఎవరు రారా? బాగా ఉద్యోగాలు అంటే సాయంత్రంగా ఇటు వెళ్తారు కదా, ఉద్యోగం చేసుకొని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ వస్తారు. సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చినారు ఇక్కడికి? ఆర్పి వచ్చారు, అమూల్య వచ్చింది. అమూల్య కూడా వచ్చిందా? సో గుడ్. ఒకసారి మాకు చూపిస్తారా ఎగ్ కుల్ఫీ అనేది? ఓకే, చూపిస్తా. ప్రస్తుతం మనతో కస్టమర్ ఉన్నారు. అసలు ఎగ్ కుల్ఫీ ఎలా ఉందో, దీని టేస్ట్ ఎలా ఉందో, అసలు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు అనేది మనం కస్టమర్ తోటి మాట్లాడదాం. సార్ చెప్పండి. ఫస్ట్ టైం వచ్చాను. అసలు ఎగ్ కుల్ఫీ ఎలా ఉంటుంది ఏంటి కొంచెం చేస్తుంటే కొంచెం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వచ్చాను. ఒకసారి ట్రై చేద్దామనే ఉద్దేశంతో తీసుకున్నాను. బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక. స్పైసీగా కొంచెం వేడివేడిగా తింటే కనుక చాలా బాగుంది. అందరూ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన ఐటమ్ అయితే కనుక. ఎందుకంటే నెల్లూరులో ఫస్ట్ టైం ఇలా ఎగ్ కుల్ఫీ అనేది ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని చెప్పేసి అనుకునే వాళ్ళకి కొంచెం వెరైటీ డిఫరెంట్ ఫుడ్గా తీసుకోవచ్చు. ప్రైస్ ఎలా ఉంది సార్? ఎకనామీ ఎంత ప్రైస్? ఇంకా నేను టేస్ట్ చేయలేదు, ఇంకా తీసుకుని కేవలం పేమెంట్ చేయలేదు. పేమెంట్ చేయాలి, ఇప్పుడే తిన్నాను, తినేసి ఇంకా పేమెంట్ చేయాలి. ఫస్ట్ ఎట్టయితే ముందు టేస్ట్ చేసాము. తినాలనుకున్నప్పుడు మరి మనం ప్రైస్ చూసుకోకూడదు. ఫస్ట్ టేస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం తినేసేయాల్సిందే, ఎలాంటి ఫుడ్ అయినా కానీ. ఇట్లా రోజు వస్తూ ఉంటారా? లేదు, మామూలుగా డైట్లో ఉంటాను. ఇది కొంచెము డైట్ని కూడా వదిలేసారు అంటే ఇది చాలా లేదు అలా. అంటే ఇది ఆయిల్ లెస్గా ఉంది. డైట్ తీసుకునే వాళ్ళు కూడా, జిమ్ చేసే వాళ్ళు కానీ, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఫుడ్. ఎందుకంటే ఎగ్ కుల్ఫీ కాబట్టి ఆల్మోస్ట్ దీంట్లో ఆయిల్ ఎక్కడ నాకు అనిపించలేదు అనమాట. ఆల్మోస్ట్ 0 ఆయిల్లానే ఉందన్నమాట. సో ఎవ్రీవన్ హెల్తీ పరంగా కూడా ఎగ్ కుల్ఫీ తీసుకోవచ్చు. నార్మల్గా చూసుకుంటే ఏదైనా ఎగ్ కుల్ఫీ కానీ ఏదైనా ఐటమ్సే కానీ ఓన్లీ ఏదైనా నిప్పుల్లో కాలవటం ఇట్లా చూసాము. కానీ ఇది ప్రత్యేకంగా ఒక మిషన్ మాదిరి తయారు చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆ మిషన్ చూస్తే ఫస్ట్ నేను ఎలా ఉంటుందో, ఆ మిషన్లోంచి ఎలా వస్తుందో, ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను అనమాట. సో డిఫరెంట్గా ఉంది, టేస్ట్ అయితే కనుక బాగుంది. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేస్తారు ఏంది? ఓకే, లైట్గా బటర్ వేసుకొని బ్రెడ్ కాల్చుకోవాలి. కొన్ని ఆనియన్స్, కొద్ది కారం, కొద్ది ఉప్పు మిక్స్ చేసేసి
బ్రెడ్ ఇలా కాలవరు ఎక్కడ, నెల్లూరులో ఎక్కడ కాల్చరు, ఎక్కడ మన దగ్గరే కాల్చదు ఇలా. ఆయిల్ వేసుకొని లైట్గా ఆయిల్ లైట్గా ఆయిల్ వేసి కొంచెం లైట్గా బటర్ పూసుకోవాలి పైన. బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అవును, ఈ బటర్ యానింగ్ చేస్తారు, ఎంత కమ్మగా ఉంది. అమూల్ బటర్. అమూల్ బటర్ చాలా బాగుంటుంది. మన దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ కూడా బాగా తింటారు ఇష్టంగా, చాలా ఇష్టంగా తింటారు. అయిపోయింది. అదండి, చూశారు కదా, నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. తీయగా, కారంగా, వేడిగా భలే ఉందండి. మీరు కూడా ఈ ఎగ్ ఆమ్లెట్ మరియు ఎగ్ కుల్ఫీ తినాలనుకుంటే నెల్లూరులోని మినీ బైపాస్ పక్కన అనిల్ గార్డెన్ పక్కన వాళ్ళు షాప్ పెట్టేస్తున్నారు. అయితే చాలా బాగుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువ, ప్రైజెస్ 30 నుంచి 40 దాకా వాళ్ళు పెట్టున్నారు. సో మీరు కూడా తినాలనుకుంటే అనిల్ గార్డెన్ వద్ద పెట్టేస్తున్నారు, మీరు కూడా తినొచ్చు.